వైసీపీ హైకమాండ్ పై బాలినేని అసంతృప్తిగా ఉన్నారు. తన కుమారుడికి ఎంపీగా అవకాశం ఇవ్వాలంటున్నారు. ఇక ఎమ్మెల్యే ఆదిమూలం పెద్దిరెడ్డిని మళ్లీ టార్గెట్ చేశారు. త్వరలో టీడీపీలో చేరుతున్నట్లు చెప్పారు ఆయన. పి గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే చివరికి అలక వీడారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడింది. మళ్లీ చెప్పే వరకు ప్రమాణం చేయొద్దంది హైకోర్టు. ఫిబ్రవరి 8న మళ్లీ వాదనలు వింటామని చెప్పింది. గవర్నర్ కోటాలో కోదండరాం, అమీర్ అలీ ఖాన్ నియమితులయ్యారు. ఈ నియామకాల్ని దాసోజు సత్యనారాయణ సవాల్ చేశారు. పల్నాడులోని క్రోసూరు, పీసపాడుల్లో టెన్షన్ ఏర్పడింది. ఎమ్మెల్యే నంబూరి వర్గానికి ఆయన మాజీ అనుచరులకి గొడవ జరిగింది. ఆ మాజీ అనుచరులు రాము, సాయి ఇప్పుడు టీడీపీలో ఉన్నారు. రెండు వర్గాలుగా పరస్పరం రాళ్లు, కర్రలతో దాడికి యత్నించాయి. పోలీసులు వెంటరై పరిస్థితిని కంట్రోల్లోకి తెచ్చారు. బీహార్లో పర్యటిస్తున్న రాహుల్, నితీష్ పై సెటార్లు వేశారు. బీహార్ సీఎంను యూటర్న్ సీఎంగా అభివర్ణించారు. నితీష్ యూటర్న్లను చూసి గవర్నరే ఆశ్చర్యపోయారన్నారు. బీజేపీ ఒత్తిళ్లతో కూటమి నుంచి తప్పుకున్నారన్నారు. కమలానికి కులగణన భయం పట్టుకుందన్నారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ రాంచీలో ప్రత్యక్షమయ్యారు. జేఎంఎం ఎమ్మెల్యేలతో ఆయన సమావేశమయ్యారు. సోరెన్ ను ఈడీ అరెస్ట్ చేస్తుందని ప్రచారం జరుగుతోంది. బుధవారం ఆయన ఈడీ విచారణకు హాజరవుతున్నారు. సోరెన్ అరెస్ట్ అయితే భార్యకి పగ్గాలిస్తారని బీజేపీ ఎంపీ ట్వీట్ చేశారు. ఇవాళ ఆర్జేడీ నేత తేజస్విని విచారించింది ఈడీ. జాబ్స్ ఫర్ ల్యాండ్స్ కేసులో ఆయన ఈడీ ముందు హాజరయ్యారు. నిన్న తేజస్వి తండ్రి లాలుని 10 గంటలు విచారించింది. లాలు కుటుంబ సభ్యుల విచారణను ఆ పార్టీ తీవ్రంగా ఖండించింది. కార్యకర్తలు ఈడీ ఆఫీస్ ముందు ఆందోళన చేశారు. చండీగఢ్ మేయర్ ఎన్నికలు ఇండియా కూటమికి షాక్ ఇచ్చాయి. ఆప్ కాంగ్రెస్ కూటమికి మెజార్టీ ఉన్న పీఠం దక్కలేదు. 16 బీజేపీకి, 12 కూటమికి రాగా 8 ఓట్లు చెల్లవన్నారు రిటర్నింగ్ అధికారి. మేయర్ ఎన్నికపై ఇండియా కూటమి హైకోర్టును ఆశ్రయించింది. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారని కేజ్రీవాల్ విమర్శించారు.